ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి డాకు మహారాజ్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడబోతున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. డాకు మహారాజ్ ఈ మూవీ ఒక కాన్సెప్ట్ వచ్చేసరికి చాలా అంటే చాలా సింపుల్గా అయితే పాయింట్లోనే రాసుకున్నారనమాట బాబీ గారు. ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే కొన్ని సీన్లు చూసినప్పుడు అన్నీ ఫ్రూట్ మిక్సింగ్ చేశారని చెప్పేసి అని అనిపించింది. ఏంటంటే మన ఐటమ్ సాంగ్ కోసం. సో ఆ ఐటమ్ సాంగ్ కోసం తీసుకొచ్చిన లేడీ పర్సన్ సేమ్ మనకి సినిమాలో కూడా ఒక లెక్చరర్ అయితే ఉంటుంది. అట్లా వాళ్ళిద్దరి మధ్య ఒక సాంగ్ పెట్టిన తర్వాత ఆమె కనిపించదు. సో ఇందులో కూడా సాంగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ దగ్గర కనిపిస్తుంది అనుకోండి. సో క్యారెక్టరైజేషన్స్ అనేవి చాలా మిక్స్డ్గా అనేవి ఉన్నాయన్నమాట. అలాగే డాకుగా ఎందుకు మారాడు, ఒక ఇంజనీరింగ్ వెళ్ళిన అతను సో ఆ ఊరికి ఎలా కనెక్ట్ అయ్యాడు, కనెక్ట్ అయిన తర్వాత అసలు ఎటు వెళ్ళిపోయింది సినిమా అనే దాన్ని చూపించే విధానం మాత్రం కొంచెం బాగుంది అనిపించుకోవచ్చు. ఎందుకంటే అసలు సేమ్ మనకి ఇలాంటి కాన్సెప్ట్ ఆల్రెడీ వచ్చింది. మనకి కిక్ 2లో చూసాం. మన టోటల్ మూవీ మొత్తం జరిగేదే ఆ విలేజ్ మీదే జరుగుతుంది. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ తీసుకొచ్చారు. సెకండ్ హాఫ్లో మనకు అర్థమైపోయింది బాబీ గారికి ఫుల్ లెంత్ మూవీ తీసుకుంటే మాత్రం మనకే పులిహోర అవుతుంది అని చెప్పని. సో సెకండ్ హాఫ్లో మేజర్ ఆఫ్ పార్ట్స్ 30 minutes మాత్రమే తీసుకొని దాన్ని కనెక్ట్ చేశాడు అనమాట. కనెక్ట్ చేసిన తర్వాత డాకుగా మారిపోయాడు. డాకుగా మారిన తర్వాత మూవీ ఎటు వెళ్ళిపోయింది. సో అలా బాగానే ఉంది. కానీ యాడో తెలియని కొంచెం కన్ఫ్యూజన్, కొంచెం అన్సాటిస్ఫాక్షన్ అనేది అయితే ఎక్కువగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా అంటే చాలా ఫుల్ రేజ్లో వెళ్ళిపోద్ది మూవీ. సో అలాగే సెకండ్ హాఫ్ వచ్చేసరికి అలా డౌన్ అవుతుంది. ఎక్కడ మిస్టేక్ చేశారో బాబీ గారు అయితే నాకు అర్థం కాలేదు. ఆయన ఒక్క సినిమా ఫ్లాప్ అయిందని చెప్పేసి అని, సో సర్దార్ గబ్బర్ సింగ్ ఆ సినిమా ఫ్లాప్ అయిందని చెప్పేసి అని అదే ఊరి పేరులో అదే ఊరిలో తీసిన కాన్సెప్ట్తోనే వచ్చింది జై లవ్ కుశ. సో ఆ సినిమా మనకు తెలిసిందే భైరవపూర ఎంత రేంజ్లోకి హిట్ అయిపోయిందో. సో అలా అనమాట. సో అదే పట్టుకున్నారో ఏమో నాకు అర్థం కావట్లేదు. ఏంటంటే ఆ మూవీ వచ్చినప్పుడు లేని ఊరిని ఒకటి క్రియేట్ చేశారు. సో క్రియేట్ చేసి ఎలా పడితే అలా తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసి నెగిటివ్ రివ్యూస్ అనేవి ఎక్కువ వచ్చినాయి. ఆ నెగిటివ్ రివ్యూస్ని ఈయన చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నట్టయితే అనిపిస్తుంది. ఏంటంటే ఆ ప్లేస్లోకి వెళ్ళిపోయి నేను మూవీ తీసి హిట్ కొడతా అని చెప్పేసి అని చూపించడం కోసం ట్రై చేస్తున్నట్టయితే అనిపిస్తుంది నాకు. సో ఇందులో యాక్షన్ సీన్స్ అయితే మాత్రం వేరే రేంజ్లో అయితే ఉంటాయి. మనకి క్లైమాక్స్లో ఫైట్ అయితే ఉంటుంది అన్నమాట హాస్పిటల్లో. నాకు అదైతే మాత్రం బాగా నచ్చింది. అలాగే ఇంటర్వెల్ ఫైటు, బేసిక్గా ఈ 2 ఫైట్లు అయితే బాగున్నాయి. అలాగే బాబీ గారిని చూపించిన రోల్ మాత్రం మామూలుగా కాదు. ఆయన ఒక వైలెంట్గా అయితే చూపించాడు. సో ఇది డీటెయిల్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో ఈ వీడియోకి అయితే అంతే గాయ్స్. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.